హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మోదీ గారు చంద్రబాబు గారికి షాక్ ఇచ్చారు సార్. అంటే మొన్నటి వరకు కూడా ప్రత్యేక హోదా వస్తుందేమో అని చెప్పేసి 5 ఏళ్లలో చిన్న ఆశ అయితే అందరిలో ఉండేది. ఇప్పుడు కంప్లీట్ గా ప్రత్యేక హోదా లేదు అని చెప్పేసి మోదీ గారు చంద్రబాబు గారు చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వనట్టు, మరి దీనికి పట్ల చంద్రబాబు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మీరేం చెప్తారు సార్? ఇక ప్రత్యేక హోదా అనే అంశం మీద అన్ని పార్టీలు కూడా ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం ఫస్ట్లో మోసం చేసింది, తెస్తానని తర్వాత అసెంబ్లీలోనే పాస్ చేసి ప్రత్యేక ప్యాకేజ్ కావాలని పాస్ చేసి వినతిని పంపించారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నానని చెప్పి ధర్మ పోరాట దీక్షలంతా చేశాడు. తర్వాత జగన్ ఏమో నేను ప్రత్యేక హోదా సాధించుకొస్తానని జగన్ భీష్మ ప్రతిజ్ఞలన్నీ పలికాడు. తర్వాత జగన్ 5 ఏళ్లుగా ఏమాత్రం దాని మీద ఎప్పుడో పోయినప్పుడు సార్ ఒక ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ ఒక మాట అడిగిన మమ అంటారు కదా, అలా మమ అనిపించుకొని బయటికి వచ్చి నిజంగా అడిగినారో లేదో కూడా తెలియదు, బయటకు వచ్చి ప్రత్యేక హోదా అడిగానని చెప్పడం తప్ప దాని చుట్టూ ఒక ఉద్యమాన్ని నిర్మించడం కానీ, ఎందుకంటే ప్రత్యేక హోదా మీద ఆల్రెడీ ఒక ఉద్యమం జరుగుతుంది, వాళ్ళని ఎన్హాన్స్ చేయడం సపోర్ట్ చేయడం ఇవేవి జగన్ కూడా చేయలేదు. అంటే వీళ్ళకి ప్రత్యేక హోదా అనేది అవసరమైనప్పుడు బయటికి తీసి ఉపయోగించుకోవడం, మళ్ళీ సైలెంట్గా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయడం, ఇదే జరుగుతోంది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి జగన్ ప్రత్యేక హోదా అనేది మొన్న ఆల్ పార్టీ మీటింగ్లో వైసీపీ వాళ్ళు అక్కడ ప్రత్యేక హోదా అడిగినట్టుగా మనకి జయరాం రమేష్ ట్వీట్ ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు క్లియర్గా పార్లమెంట్లోనే ప్రత్యేక హోదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చే పరిస్థితి లేదని కొండ బద్దలు కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పిందంటే, బీహారు యాక్చువల్గా ఇప్పుడు ప్రత్యేక హోదా 3 రాష్ట్రాలు అడుగుతున్నారు. ఒకరు బీహారు, 2 ఒరిస్సా, 3 ఆంధ్రప్రదేశ్. సో బీహార్కి సంబంధించి జేడీయూ జనతాదళ్ యునైటెడ్ వాళ్ళ ఎంపీ రామ్ప్రీత్ మండల్ అనే ఒక ఎంపీ పార్లమెంట్లో అడిగాడు, బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా చెప్పమని. అడిగినప్పుడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చాడు. అందులో ఏముందంటే బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ అంటారు ఐఎంజీ, అట్లాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ 2 కూడా రికమెండ్ చేసిన 5 అంశాలు బీహార్కి వర్తించదు అనేది చెప్పారు. 5 అంశాలు ఏంటంటే, ఒకటి, ఆ రాష్ట్రానికి ఎవరికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రాష్ట్రంలో పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం ఉండాలి. అంటే టెరైన్ అంటారు, టఫ్ టెరైన్ ఉండాలి. ఆ టెరైన్ వల్ల ఏమవ్వాలి, అభివృద్ధికి ఆ టెరైన్ ఆటంకంగా ఉండాలి, అటువంటి ఒక టెరైన్ ఉండాలి. రెండవది, తక్కువ జనసాంద్రత ఉండాలి, జనం ఎక్కువగా ఉండకూడదు, గిరిజన జనాభా ఎక్కువ ఉండాలి. సో కంపారేటివ్లీ ప్లెయిన్స్, కొండలు అనుకున్నప్పుడు కొండల్లో పాపులేషన్ ఎక్కువ ఉండాలి. ఆ ఫస్ట్ దానికి దీనికి లింక్ ఉంటుంది. మూడవది, పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండాలి. సో అటువంటిది పక్క దేశాలంటే బార్డర్ స్టేట్స్గా ఉండాలి. ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనం ఉండాలి. సో ఇండస్ట్రియల్గా బాగా వెనుకబడి ఉండాలి, ఫైనాన్షియల్గా కూడా బాగా వెనుకబడి ఉండాలి. 4వది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండాలి. సో ఈ 5 అంశాలు బీహార్కి వర్తించదు కాబట్టి మేము ఇచ్చే పరిస్థితి లేదు బీహార్కి. బీహార్ ఇవ్వాల్సిన రాష్ట్రాల లిస్టులో బీహార్ లేదు అనేది కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీహారే లేదన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తాయా? ఈ 5 అంశాలు వర్తించవు. ఆంధ్రప్రదేశ్కి కూడా క్లియర్గా లేదు, ఒరిస్సాకు కూడా క్లియర్గా లేదని చెప్పేశారు. అంటే ఈ 3 రాష్ట్రాలు మీరు ఇంకా అడగండి అనేది డైరెక్ట్గా మోడీ చంద్రబాబు చెప్పినట్టే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటివరకు ఏంటంటే గుమ్మనంగా ఉన్నారు చంద్రబాబు కానీ తెలుగుదేశం వాళ్ళు, ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడట్లా. ఒక లోకేషే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఇతర అంశాలతో పాటు ప్రత్యేక హోదా కూడా అడుగుతాం అని అన్నాడు తప్ప ప్రత్యేక హోదా కోసం మేము గట్టిగా పట్టుబడతామని ఏం అడగలేదు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మొదటికి వచ్చి ప్యాకేజ్ అడిగే అవకాశం ఉంది, మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ఎందుకంటే ఎట్లాగో ఇవ్వనన్నారు, మళ్ళీ దాన్ని అడగడంలో అర్థం లేదు. ఇప్పుడు కానీ ఇంకా ప్రత్యేక హోదా ఎవరన్నా అడుగుతుంటే ఇంకా మోసం చేస్తున్నట్టే, జగన్ అడిగినా చంద్రబాబు అడిగినా క్లియర్గా మోసం చేస్తున్నట్టు. ప్రత్యేక హోదా లేదని చెప్పేసినప్పుడు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేయగలగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే స్థాయిలో ఉద్యమం చేయగలగాలి అన్ని పార్టీలు కలిపి.
అది చేసే పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? కనీసం మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి. బుందేలఖండ్కి ఇచ్చారు కదా, అలాగా. ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి విడిపోయిన దానివల్ల ఆల్రెడీ ఉన్న హైదరాబాదు 45% ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం వచ్చేది. ఇప్పుడు అటువంటిది విడిపోయినాము. అట్లాగే విభజన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి మీరు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పచ్చు. బీహార్ కూడా అదే పద్ధతులు అడుగుతుంది. ఎందుకంటే బీహార్ నుంచి జార్ఖండ్ కూడా సపరేట్ స్టేట్ అయింది కాబట్టి బీహార్కి కూడా వనరులంతా జార్ఖండ్లోకి వెళ్ళిపోయినాయి, మాకు లేదనే వాదంతో బీహార్ కూడా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు అది ఇవ్వలేదు కాబట్టి కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అడగచ్చు. రెండోది, మోడీ ప్రభుత్వాన్ని మనం గమనిస్తే వాళ్ళకి ఇబ్బంది. ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకొక 2 రాష్ట్రాలు ఉన్నారు, ఇంకొకరు కూడా అడగచ్చు. కాబట్టి హోదా ఇచ్చే పరిస్థితిలో మోడీ కూడా లేడు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా ఇచ్చే పరిస్థితి లేదు మోడీకి. అందువల్ల ప్రత్యేక ప్యాకేజ్ అడగాల్సిన పరిస్థితి. యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం అంటే ప్రత్యేక హోదా అనేది ఎవరెవరికి ఇచ్చారో ఆల్రెడీ. అంటే ఇండియాలో యాక్చువల్గా ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే స్పెషల్ స్టేటస్ అనేది. అయితే 5th ఫైనాన్స్ కమిషన్ 1969లో దీన్ని రికమెండ్ చేసింది. అప్పటి నుంచి ఇస్తున్నారనమాట. మనకి 1971లో ఫస్ట్ 71లో ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు. దాని తర్వాత మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరాము, అస్సాము, జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, ఇలాగా దాదాపు 10 రాష్ట్రాలకి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా స్టేటస్. ఇవన్నీ చూసుకుంటే కూడా మ్యాక్సిమం మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అంటే ఈశాన్య భారతం, ఈశాన్య ప్రాంతంలో ఉండే స్టేట్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పిన 5 అంశాల కిందకు వస్తాయి. కొండ ప్రాంతాలు, తర్వాత భౌగోళికంగా కఠినమైన ప్రదేశాలు ఉన్నాయి. రెండోది, ఎక్కువగా గిరిజన పాపులేషన్ ఉన్నారు, ఇతర దేశాలతో బార్డర్స్ ఉన్నాయి, ఆర్థికంగా పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాయి, వాటి ఫైనాన్షియల్ కండిషన్ చాలా ఘోరంగా ఉంది. అటువంటి వాటికి జమ్మూ కాశ్మీర్ కూడా మనం తెలుసు ఎలాంటి కండిషన్, వీటికి మాత్రమే ఇచ్చారు ఇప్పటి వరకు. అందువల్ల ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తే 30% గ్రాస్ జీడిపిలో 30% ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది కేంద్రం. అట్లాగే కేంద్ర పథకాల్లో 90% కేంద్రమే ఇవ్వాలి, ఓన్లీ 10%. అట్లాగే ఫండ్స్ మామూలుగా అయితే ఇప్పుడు ఏం కండిషన్ ఉంటుందో అంటే, ఒక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ని ఖర్చు పెట్టకపోతే అవి ఇంకా వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. ఇప్పుడు అట్లేదు. ఈ స్పెషల్ స్టేటస్ వస్తే కేంద్ర ఫండ్స్ని ఉపయోగించుకోకపోయినా అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, నెక్స్ట్ సంవత్సరానికి వాడుకోవచ్చు. ఇలాంటి అనేక కండిషన్లు ఉన్నాయి. అట్లాగే పారిశ్రామికంగా పరిశ్రమలకి రాయితీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. అందువల్ల ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం అనేది ఒక స్టేట్కి చాలా బూస్ట్ అవుతుంది. ఎకనామీ బూస్ట్ అవ్వడం, ఉద్యోగాలు క్రియేషన్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ డెవలప్ అవుతుంది. కానీ అది ఇచ్చే పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు. కానీ ఇండియా కూటమి వాళ్ళు కూడా ఇస్తారని నేను అనుకోను. ఇప్పుడైతే అంటున్నారు వాళ్ళు. ఫస్ట్ సంతకం దాని మీదే చేస్తాను రాహుల్ గాంధీ కూడా ప్రకటించాడు. కానీ వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఏదేమైనా ప్రత్యేక హోదా లేదనే విషయం క్లియర్గా అయిపోయింది. కాబట్టి చంద్రబాబుకు మోడీ షాక్ ఇచ్చాడని చాలామంది అంటున్నారు. ఇది షాక్ అంటే క్లారిఫై చేశాడు, మంచిదే కదా. ఇప్పుడు అతను మోడీ నిజానికి ఇటు బీహార్లో ఉన్న జేడీయూ మీద, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పేశారంటే సాధ్యం కాదని వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పినట్టే. దీంట్లో మనం మోడీ ప్రభుత్వం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం సాధ్యం కాదు, అది క్లారిటీ. కాకపోతే మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టాలంటే, మీరెందుకు విభజన హామీలు నెరవేర్చట్లేదు, మీరెందుకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇవ్వట్లేదు అనేది ఖచ్చితంగా మోడీని నిలదీయాలి. నిజానికి చంద్రబాబు ఆ పొజిషన్లో కూడా ఉన్నాడు ఇప్పుడు. సో చంద్రబాబు ఇప్పుడు కానీ చేయలేకపోతే మాత్రం చంద్రబాబుని అదేదో సామెత చరిత్ర క్షమించదు అంటారు కదా, అలాగా ప్రజలైతే క్షమించరు ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా 2 విషయాల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలి. ఒకటేమో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, రెండోది అమరావతిని నిర్మించడం. ఈ 2 కానీ 5 ఏళ్లలో చేయకపోతే మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా ఇబ్బంది. అందుకనే చంద్రబాబు చెక్ పెట్టడానికి జగన్ని పైకి తీసుకొస్తున్నాడు మోడీ అనేది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబుని క్లియర్గా మోడీ అదుపులో పెట్టుకోకపోతే చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి. అందుకని ఇప్పటి వరకు చూస్తే చంద్రబాబు ఎక్కడ కూడా
డిమాండ్ అయితే చేయలేదు 50 రోజులైనా కూడా. ఈ రోజు బడ్జెట్ లో ఏం జరుగుతుందనేది చూడాలి. నాకు తెలిసి బడ్జెట్ లో కూడా పెద్దగా ఏం వరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బీహార్కి కోపం వస్తుంది, బీహార్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది. కాబట్టి మామూలుగానే ఉండే అవకాశం ఉంది బడ్జెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.